ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో యోగాలు కనుక ఉన్నట్టయితే, రాజయోగాలు కావచ్చు, ధనయోగాలు కావచ్చు, ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు ఆ యోగం యొక్క ఫలితాలు ఎప్పుడు జాతకుడు అనుభవిస్తాడు, లేదా ఆ యోగ ఫలితాలు జీవితాంతం ఉంటాయా, ఎలా తెలుసుకోవాలి? ఒక్కొక్కసారి యోగం ఉన్నా కానీ ఆ ఫలితాన్ని జాతకుడు అనుభవించడు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? అలాగే ఎంత బలంగా ఉంటే యోగం రిజల్ట్స్ అనేవి ఉంటాయి, యోగం యొక్క బలాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలు కొంతవరకు డిస్కస్ చేద్దాము. జాతకంలో 2 లేదా 3 గ్రహాలు కలిసినప్పుడు కొన్ని యోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి యోగాలు చాలా పరాశరుడు చెప్పడం జరిగింది. అయితే ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం ఏంటి అంటే, ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ యోగంలో పాల్గొన్నటువంటి గ్రహాల యొక్క మహాదశలు నడిచేటప్పుడు ఆ యోగం యొక్క ఫలితాలని జాతకుడు అందుకుంటాడు. కాబట్టి క్లాసిక్ యోగాస్ కూడా కొన్నిసార్లు మన జాతకంలో చూడొచ్చు. ఉదాహరణకి గజకేసరి యోగము, అలాగే చంద్రమంగళ యోగము, బుధాదిత్య యోగము, పంచమహాపురుష యోగాలు, ఇవన్నీ కూడా జాతకంలో ఉండొచ్చు. కానీ వాటి ఫలితాలను ఒక్కొక్కసారి జాతకుడు అనుభవించడు. ఎందుకంటే ఆ యోగాల్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క మహాదశలు నడుస్తూ ఉండకపోవచ్చు. కాబట్టి యోగం ఉండడం అనేది ఒక పాయింట్. ఆ తర్వాత ఆ గ్రహం యొక్క దశ నడుస్తూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక యోగం యొక్క బలాన్ని ఎలా తెలుసుకోవాలి అని కనుక చూసినట్టయితే, ఉదాహరణకి గజకేసరి యోగమే తీసుకుందాము. గురుచంద్రులు కలిసి ఉన్న పరస్పర కేంద్రాల్లో ఉన్న గజకేసరి యోగం ఏర్పడుతుంది. అయితే గురుచంద్రులు కలిసి ఒకే రాశిలో ఉన్నప్పుడు ఆ యోగానికి బలం ఎక్కువ. ఇలా కలిసి ఉన్నప్పుడు గురువు ఎక్కువ డిగ్రీలో ఉండి చంద్రుడు తక్కువ డిగ్రీలో కనుక్కున్నట్టయితే యోగానికి బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గజ కేసరి, ఇక్కడ గజ అంటే గురువుని సూచిస్తుంది, కేసరి అనేది చంద్రుడిని సూచిస్తుంది. ఈ విధంగా ఏర్పడినప్పుడు ఆ యోగానికి బలం ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ గ్రహాలకి మిత్రక్షేత్రంలో యోగం ఏర్పడము అనేది కూడా యోగ బలాన్ని పెంచేటువంటి ఒక అంశము. అలాగే మిత్రుడు నక్షత్రంలో ఏర్పడము, ఇవన్నీ కూడా యోగం యొక్క పాజిటివిటీని, బలాన్ని పెంచడానికి దోహదపడేటువంటి అంశాలు ఇవి. అదేవిధంగా ఏ యోగాన్ని చూసినా ఇటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్ని మనం గమనించాల్సి ఉంటుంది. చంద్రమంగళ యోగం విషయానికి వచ్చినట్టయితే చంద్రకుజులు ఇద్దరూ కలిసి ఉండి చంద్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండి కుజుడు తక్కువ డిగ్రీలో ఉండాలి, ఒకే రాశిలో ఉండాలి. ఎదురెదురుగా ఉన్నప్పుడు యోగం ఏర్పడదు. అలాగే పరస్పర కేంద్రాల్లో ఉన్నా కానీ చంద్రమంగళ యోగం ఏర్పడదు. ఇద్దరూ కలిసి ఒకే రాశిలో ఉండాలి, చంద్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండి కుజుడు తక్కువ డిగ్రీలో ఉండాలి. బుధాదిత్య యోగం కూడా అంతే, బుధుడు ఎక్కువ డిగ్రీలో ఉండి రవి తక్కువ డిగ్రీలో ఉండాలి. ఇక ఇలా యోగాలు ఏర్పడినప్పుడు గమనించవలసినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే, గ్రహయుద్ధం అనేది జరగకూడదు. 2 గ్రహాలు కలిసి ఒక యోగంలో ఉన్నప్పుడు 1 డిగ్రీ అంతకంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడు గ్రహయుద్ధం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా గ్రహయుద్ధం ఏర్పడినప్పుడు ఓడిపోయిన గ్రహము కొంత నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. కాబట్టి ఆ యోగం యొక్క ఫలితాన్ని ఆ జాతకుడు అనుభవించలేడు, ఆ గ్రహం యొక్క దశ నడుస్తూ ఉన్నా కానీ. అలాగే నీచక్షేత్రంలో ఉండి యోగం ఏర్పడము అనేది కూడా బలాన్ని తగ్గించేటువంటి అంశము ఆ యోగానికి. ఈ విధంగా ముందు ఆ యోగం యొక్క బలం యొక్క నిర్ధారణ మనం చేయాల్సి ఉంటుంది. ఎంత స్ట్రాంగ్గా ఉంది యోగం అనేది మనం ముందు కొంత అనాలిసిస్ చేయాలి. ఆ తర్వాత ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తూ ఉండాలి. అయితే చాలామంది అడిగే క్వశ్చను, మరి అంతర్దశలో యోగంకి ఫలితాలు ఇవ్వడా అని. అంతర్దశలో కొంతవరకు ఆ యోగం యొక్క ఛాయలు అనేది ఆ జాతకుడు అనుభవిస్తాడు. అయితే అంతర్దశ అనేది మహాదశ యొక్క కంట్రోల్లో ఉంటుంది. మహాదశనాథుడు యొక్క కంట్రోల్లో అంతర్దశనాథుడు ఉంటాడు కాబట్టి పూర్తి స్థాయిలో యోగాన్ని జాతకుడు అనుభవించలేడు. అలాగే మహాదశనాథుడు, అంతర్దశనాథుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది చార్ట్లో అనేది చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు యోగించేటువంటి పొజిషన్లో ఉన్నాడు అనుకుందాము. ఒక జాతకంలో మంచి యోగంలో ఉన్నాడు. శని మహాదశలో శుక్ర అంతర్దశ జరుగుతోంది. ఇలా జరుగుతున్నప్పుడు D1 చార్ట్లో శని శుక్రులు 6-8 పొజిషన్లో ఉన్నట్టయితే, అంటే షష్టాష్టకాలు అంటాము, 6-8 పొజిషన్లో ఉన్న, 2-12 పొజిషన్లో ఉన్న ఆ దశ అంతర్దశలో ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేది పూర్తి స్థాయిలో జాతకుడు అందుకోలేడు. ఈ విధమైనటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఆధిపత్య శుభత్వము, ఆధిపత్య పాపం ఉందా, పాపత్వం అనేది ఉందా గ్రహాలకి అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం అనేది దోషంగా చెప్పబడింది. అందులోనూ ఉభయ కేంద్రాధిపత్యం కనుక ఉన్నట్టయితే మరింతగా ఆధిపత్య పాప అవుతాడు ఆ గ్రహము. గురువు మిథునము, కన్య, ధనస్సు, మీనము ఈ 4 లగ్నాలకి కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో ఫలితాలని ఇవ్వలేడు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మిథున లగ్నానికి గురువు 7th లార్డ్ 10th లార్డ్ ఉభయ కేంద్రాలకు ఆధిపత్యం వహించాడు కాబట్టి కొంతవరకు గురువు ఇచ్చేటువంటి యోగాలు పూర్తి స్థాయిలో అందుకోలేడు జాతకుడు. ఇదే ఉదాహరణ తీసుకున్నట్టయితే మిథున లగ్నానికి గురువు 10th ఉండి హంసయోగం ఇస్తున్నట్టయితే, మీనంలో కనుక ఉన్నట్టయితే హంసయోగాన్ని ఇస్తాడు డెఫినేషన్ పరంగా. ఇది పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం, గురువు ఇచ్చేటువంటి యోగము. కానీ మిథున లగ్నానికి ఈ యోగం అనేది పూర్తి స్థాయిలో ఫలితాలని ఇవ్వదు. ఇలాంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే శుభగ్రహాలకి కేంద్రాధిపత్యం అనేది వాటి యొక్క శుభత్వాన్ని తగ్గించి యోగ బలాన్ని కూడా తగ్గించేటువంటి అంశం ఇది. ఇక మహాదశనాథుడు, అంతర్దశనాథుడు వీళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఇందాక చెప్పినట్టుగా అది కూడా స్టడీ చేయాలి. ఇక ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను, ఒక జాతకుడికి ఒక గ్రహం రాజయోగ పొజిషన్లో ఉంది, లేదా ఉండి కూడా కొంత వీక్గా ఉంది. అప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి జెమ్స్టోన్ని ధరించమని రికమెండ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ గ్రహం మహాదశ కనుక నడుస్తూ ఉండనట్టయితే జెమ్స్టోన్ వాడి కూడా ఉపయోగం ఉండదు. ఎప్పుడు కూడా మనకి ఏ మహాదశ నడుస్తుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి జెమ్స్టోన్ ధరించాలి. అది కూడా జెమ్స్టోన్ ఎప్పుడు కూడా నెగిటివ్ని పాజిటివ్గా చేయడు. మ్యాక్సిమం ఆ జెమ్స్టోన్ ఉన్న ప్లానెట్ యొక్క బలాన్ని పెంచుతుంది. పాజిటివ్ అయితే ఎక్కువ పాజిటివ్ చేస్తుంది, నెగిటివ్ అయితే ఎక్కువ నెగిటివ్ చేస్తుంది. కాబట్టి ఆలోచించి జెమ్స్టోన్ అనేది ధరించాలి. ఇక యోగాల విషయంలో చాలామంది పొరపడేటువంటి ఇంకొక అంశము గోచారంలో యోగం చూస్తూ ఉండడము. ఉదాహరణకి గురుచంద్రులు కలిసి ఒక 2.5 రోజులు ఒక రాశిలో ఉంటారు. అప్పుడు గజకేసరి యోగం ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు గోచారంలో. ఎందుకంటే చంద్రుడు చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి ప్లానెట్. చాలాసార్లు గురువుతో కలుస్తూ ఉంటాడు. గురువు 1 సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు, కానీ చంద్రుడు చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి గోచారంలో కలయికలో మనం యోగాల్ని చూడకూడదు. అలాగే కొన్ని యోగాల్ని చూసి మీకు శని ఉచ్చలో ఉన్నాడు కాబట్టి శశయోగము, ఇక ఈ రాశి వారికి తిరుగు ఉండదు, ఇటువంటి ఒక ప్రెడిక్షన్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. రాశి ఫలాల ఆధారంగా ప్రెడిక్షన్స్ చెప్పడము, మేజర్ ప్రెడిక్షన్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దశాభుక్తి మాత్రమే డెస్టినీని తెలియజేసే ఫలితాలని ఇస్తుంది. ఇది మాటిమాటికి నేను చెప్తూనే ఉన్నాను వీడియోలో, గోచారం అనేది ఇవ్వదు. కాబట్టి ఫలానా రాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉంటుంది, ఇక తిరుగుండదు, కోటీశ్వర్లు అయిపోతారు, రాసి పెట్టుకోండి, మీ శత్రువులకి ఇక పతనమే, ఇలాంటి థంబ్నైల్స్తో వీడియోలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కేవలం రాశిఫలాల నుంచి, గోచారంలో రాశిఫలాల నుంచి ఏవి అద్భుతాలు జరగవు. దశాభుక్తి శాసిస్తేనే జరుగుతాయి. చాలామందికి ఈ విషయం తెలుసు. చాలామంది వ్యూవర్స్ కూడా విజ్ఞులు ఉన్నారు. జ్యోతిష్యం గురించి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది నా వీడియోస్ చూస్తుంటారు. అది వారికి తెలిసిన విషయమే. అయినా కానీ ఎవరికైనా తెలియకపోతే వారు కొంత ఇటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేసినట్టు అవుతుంది అని ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఇక ఈ విధంగా గోచారాన్ని బేస్ చేసుకుని మేజర్ ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలామందికి అనుభవంలో కూడా తెలుస్తూనే ఉంది. అలాగే పరాశరుడు చెప్పినటువంటి యోగాలు, పంచమహాపురుష యోగాలు కావచ్చు, గజకేసరి యోగము, చంద్రమంగళ యోగం, ఇవన్నీ కూడా జన్మ లగ్నం నుంచి చెప్పబడినవి. అది కూడా D1 చార్ట్లో చెప్పబడినవి. అంతే తప్ప నవాంశలో, దశాంశలో ఈ యోగాల్ని చూడకూడదు. దయచేసి అందులో యోగాల్ని స్టడీ చేయవద్దు. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గ్రహం యొక్క బలం తగ్గినప్పుడు కూడా యోగం యొక్క బలం కొంత తగ్గుతుంది. 2 గ్రహాలు కలిసి ఒక యోగాన్ని ఇస్తున్నప్పుడు వేరే గ్రహం దృష్టి ఉన్నప్పుడు ఆ యోగం యొక్క ఫలితాల మీద ప్రభావం ఉంటుంది. అందులోనూ నైసర్గిక పాపగ్రహాలు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా యోగం యొక్క పాజిటివిటీ కొంత ప్రభావితం అవుతుంది. అలాగే దుస్థానాధిపతులు చూస్తున్నప్పుడు
ఆ యోగం కొంతవరకు మాడిఫై అవుతుంది. ఇలాంటి విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి 2 గ్రహాలు మంచి యోగంలో ఉంటాయి, కానీ ఆ యోగంలో ఉన్నటువంటి ఒక గ్రహం కనుక జ్ఞాతికారక ప్లానెట్ అయినట్టయితే, ఉదాహరణకి ఇదే గజకేశ్వర యోగం తీసుకున్నప్పుడు గురువు కనుక జ్ఞాతికారకుడు అయినట్టయితే ఆ యోగం యొక్క పూర్తి స్థాయి ఫలితాన్ని జాతకుడు అందుకోలేడు. అయితే జ్ఞాతికారక ప్లానెట్ అంటే ఏంటి అని కనుక చూసినట్టయితే, ఒక జాతకంలో అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలో ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక అయితే, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్న ప్లానెట్ దారకారక, దారకారక కంటే కొంచెం ఎక్కువ డిగ్రీలో ఉన్నది జ్ఞాతికారక. అంటే ఆత్మకారక అనేది హయ్యెస్ట్. సప్తకారకత్వాలు చెప్పబడ్డాయి. అందులో మొదటిది ఆత్మకారక, ఆఖరిది 7వది దారకారక, 6వది జ్ఞాతికారక. జ్ఞాతికారక ప్లానెట్ అంటే 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్ కలిపితే ఎంత మ్యాలిఫిక్కో అంత మ్యాలిఫిక్, అంత పాపగ్రహము. అలాగే జ్ఞాతికారక ప్లానెట్ రాశి దృష్టితో చూస్తున్న కొంతవరకు యోగం దెబ్బతింటుంది, ఆ గ్రహం యొక్క శుభత్వం దెబ్బతింటుంది. అయితే ఈ రాశి దృష్టిని జైమిని యోగాల్లో చూడాల్సి ఉంటుంది. జైమిని రాజయోగం కూడా కొంతవరకు దెబ్బతినడానికి రాశి దృష్టి కొంత కారణము. ఇక యోగంలో ఉన్నటువంటి గ్రహం అస్తంగత్వం చెందినట్టయితే ఆ యోగం యొక్క బలం అనేది తగ్గుతుంది. బుధాదిత్య యోగమే తీసుకుంటే ఉదాహరణకి రవి బుధుడు కలిసి ఉండాలి, కానీ బుధుడు అస్తంగత్వం చెందకుండా రవికి దూరంగా ఉన్నట్టయితే తప్పకుండా యోగం యొక్క ఫలితాలు అందుకుంటాడు. రవి మహాదశలో బుధ మహాదశలో మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఒక యోగాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ గ్రహం ఏమైనా ఉచ్చస్థితిలో ఉందా అని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అలా ఉన్నట్టయితే యోగానికి బలం అనేది చేకూరుతుంది. అదేవిధంగా D1 చార్ట్లో ఒక యోగం ఉన్నప్పుడు D9 చార్ట్లో అంటే నవాంశలో ఆ యోగంలో ఉన్న గ్రహం ఉచ్చలో ఉన్నట్టయితే ఆ యోగానికి బలం అనేది పెరుగుతుంది. ఈ విధంగా యోగాన్ని పరిశీలించేటప్పుడు ఇన్ని అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. దుస్థానంలో ఉన్నటువంటి ఒక శుభయోగం యొక్క ఫలితాలు కొంత తక్కువగానే ఉంటాయి. గజకేశ్వర యోగము కేంద్ర కోణాల్లో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇదే గజకేశ్వర యోగము దుస్థానంలో కొంతవరకు శుభత్వాన్ని తగ్గించుకుంటుంది. ఈ విధంగా దుస్థానాల్లో ఉండడం అనేది కూడా యోగం యొక్క స్ట్రెంత్ని తగ్గించేటువంటి అంశము. అదేవిధంగా బాధకారకుడు కనుక యోగంలో ఉన్న గ్రహాన్ని చూస్తున్నా, క్రూర గ్రహం కానీ మారక గ్రహం కానీ చూస్తున్నా ఆ యోగం యొక్క శుభత్వం అనేది తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఒక గ్రహము బాధకుడు యోగకారకుడు కూడా అవుతూ ఉంటాడు. ఉదాహరణకి సింహలగ్నానికి కుజుడు బాధక గ్రహము, యోగకారక గ్రహం కూడా. అటువంటప్పుడు యోగకారకత్వమే డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి బాధకత్వ ప్రభావం కొంతవరకే ఉంటుంది. యోగం ఉన్నా కానీ ఆ యోగ ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు, ఎందుకంటే అది యోగకారక గ్రహం అయింది కాబట్టి. ఇక ఈ విధమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ గ్రహం యొక్క మహాదశ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. వచ్చినట్టయితే తప్పకుండా జాతకుడు ఆ ఫలితాలను అనుభవిస్తాడు. అదేవిధంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, వైవాహిక జీవితాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఇటువంటి అంశాలను కొంత గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోలు చేయడం జరిగింది. సప్తమంలో పాపగ్రహాలు ఉంటే భయపడ్డము, ఇంకా మ్యాచే వద్దు, ఆ సంబంధమే వద్దని రిజెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణకి సప్తమంలో రాహు ఉన్నాడు, ఉన్నంత మాత్రాన వైవాహిక సమస్యలు ఉండవు. రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి బలంగా యోగంలో ఉంటే రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. పాజిటివ్గా ఉన్నటువంటి రాహు సప్తమంలో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. దాని కారణంగా ఆ సంబంధాన్ని వదులుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా ఆ రాహు యొక్క మహాదశ నడుస్తూ ఉండాలి. అలాగే కుజదోషం కూడా చాలామందికి కుజదోషం కాంబినేషన్స్ కనపడుతూ ఉంటాయి జాతకంలో. అంత మాత్రాన జాతకాన్ని రిజెక్ట్ చేయక్కర్లేదు. కుజదోషం ఒకవేళ ఉన్నా కానీ కుజ మహాదశ వచ్చినప్పుడే ఆ దోషం యొక్క ఫలితాలు కొంతవరకు జాతకుడు అనుభవిస్తాడు. కుజదోషం వల్ల ఎప్పుడు కూడా విడాకులు ఉండవు. ఈ విధంగా సప్తమానికి సంబంధించినటువంటి గ్రహాలు స్థానాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఆ గ్రహం యొక్క మహాదశ వస్తుందా లేదా, జరుగుతోందా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఫలితాలు జాతకుడు అందుకుంటాడు. మ్యారేజ్లో ఒక దోషం ఉంది అంటే వివాహం అయిన తర్వాతే ఆ దోషం యాక్టివేట్ అవుతుంది కాబట్టి అప్పుడే పరిహారాలు చేసుకోవాలి తప్ప, దోషం ఉంది కదా అని ఆ గ్రహ దశ నడుస్తూ ఉండకపోయినా, అసలు జీవితంలో గ్రహం యొక్క దశే రాదు,
వచ్చినా కానీ చాలా ఓల్డ్ ఏజ్లో వస్తుంది. అటువంటి గ్రహానికి జపము, శాంతి చేయించేయడము, దీనివల్ల ఆ దోషం పరిహారము అయిపోతుంది అని అనుకోవడం పొరపాటు. ఒకవేళ కలత్ర దోషము, వైవాహికపరమైనటువంటి దోషం ఉన్నా ఆ దోషం అనేది వివాహం అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. అప్పుడే పరిహారం చేసుకోవాలి. అది ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు. ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కనుక కొంతవరకు శ్రద్ధగా దృష్టిలో ఉంచుకొని అనాలిసిస్ చేసినట్టయితే క్లారిటీ అనేది ఉంటుంది. అంతే తప్ప ఏదో ఒక కాంబినేషన్లో ఉంది, లేదా ఒక మ్యాలిఫిక్ అంటే పాపగ్రహం ఒక చోటు ఉంది అని భయపడిపోయి దానికి పరిహారాలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి జాతకంలో 9 గ్రహాలు 12 రాశులు ఎక్కడో ఒకటి ఉంటాయి. కొన్ని మంచి పొజిషన్స్ అయి ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ అయి ఉంటాయి. అంత మాత్రం చేత ఆ రిజల్ట్స్ జీవితాంతం ఉంటాయని అనుకోకూడదు. ఎప్పుడూ కూడా ఒక మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడు అందుకుంటాడు. మొట్టమొదట చూడవలసింది అది. ఒక జాతకాన్ని తీసుకోకుండా ఫస్ట్ చూడవలసింది లగ్నం ఏంటి, ప్లానటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఏ దశ నడుస్తోంది, ఏ మహాదశ నడుస్తోంది, ఆ మహాదశ యొక్క గ్రహం శుభత్వాన్ని ఇస్తోందా లేదా ఎక్కువ సమస్యలను ఇస్తోందా, దానికి ఏమైనా పరిహారం చేసుకోవాలా. ఈ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అనాలిసిస్ చేసేటప్పుడు. అంతే తప్ప జాతకం చూడగానే మీకు సప్తమంలో రాహు ఉన్నాడు, 8వ కుజుడు ఉన్నాడు, 10వ శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో సమస్యలు, మ్యారేజ్ అయితే సమస్యలు, ఈ విధంగా చెప్పకూడదు. ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ ఫలితాలు అందుకుంటాడు జాతకుడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎవరికి వారే అనాలిసిస్ చేసుకుని కొంతవరకు ఐడియా తెచ్చుకోవచ్చు తప్ప చూసిన వెంటనే కొన్ని ప్రాబ్లమేటిక్ పొజిషన్లో గ్రహాలు ఉన్నంత మాత్రాన అవి సమస్యలు ఇస్తాయి నిర్ధారణకు రావడం అనేది చాలా చాలా పొరపాటు. కంగారు పడడం అనేది అనవసరము. ఈ విధంగా యోగం గురించినటువంటి ఫలితాలను విశ్లేషణ చేసేటప్పుడు యోగం ఎప్పుడు ఫలితాలను ఇస్తుంది, బలంగా ఫలితాలను ఇవ్వడానికి ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అనే విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.